మనకు దినచర్య ఉంటుంది కదా, మనకేముంటుంది? దినచర్య ఉంటుంది. ఉదయం లేవగానే ఏం చేస్తారు? లేచిన వెంటనే ఫోన్ చూస్తారు, అవునా? చూడరా? వెరీ గుడ్. ఫోన్ లేకపోయిన వాళ్ళ సంగతి కాదు, ఉన్న వాళ్ళ సంగతి చెప్తుంది. ప్రతిదినం మనకి దినచర్య ఉంటుంది కదా. ఉదయాన్నే లేవగానే ఫలానా పని చేయాలి, ఆ తర్వాత ఇంకో పని చేయాలి, ఆ తర్వాత ఇంకో పని చేయాలి, ఇట్లా ఉంటుంది కదా. అయితే మనము కొన్ని దినచర్యలు ఎందుకు పాటిస్తామనంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి కదా. ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి కొంతమంది వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, పొద్దున్నే లేచి వాటర్ తాగే వాళ్ళు ఉన్నారు, కొన్ని ఉంటాయి కదా. ఉదయం అది వాళ్ళ పర్సనల్, అవునా? ఎందుకు? దీని అంతటి కారణం ఏంటంటే వారు ఎట్లుండాలి? ఫిట్గా ఉండాలి, ఫ్రూట్ఫుల్గా ఉండాలి, అవునా? ఇంకా కొంతమంది ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేవారు కూడా చాలామంది ఉంటారు. చాలా సంతోషం. అయితే ఈ దినచర్య మంచిదే, కానీ ఆధ్యాత్మికంగా మనం ఫలభరితంగా ఉండడానికి, స్పిరిచువల్గా ఫిట్గా ఉండడానికి మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ప్రతిదినము చేయాల్సినవి కొన్ని ఉంటాయి. వాటిని ఈరోజు నేను మీతోని పంచుకుంటా, ఓకేనా? మన యొక్క క్రైస్తవులముగా లేదా విశ్వాసిగా ప్రతిదినము మనము చేయాల్సినటువంటి విషయాలు. ఇది నేను ఎప్పుడు చెప్పినా నాకు గుర్తొస్తుంది, కానీ చెప్పినా కదా. ఓకే, మరొకసారి వినండి. ప్రతిదినము మనము చేయాల్సినటువంటి పనులు, ప్రతిదినం మనము చేయాల్సినటువంటి పనులు. ఎందుకో దేవుడు మరలా ప్రాథమికమైన వాటిని గుర్తు చేయమని దేవుడు ఆలోచన ఇచ్చినాడు. కాబట్టి దయచేసి వినండి. ఇవి మీరు చేస్తే దేవునికి స్తోత్రం, చేయకపోతే ఈ రోజు నుండి అయినా చేయండి, సరేనా? మొట్టమొదటిది, ప్రతిదినము చేయాల్సినటువంటి పనులలో మొట్టమొదటిది 145వ కీర్తన 2వ వచనం. 145వ కీర్తన 2వ వచనం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినం మనం ఏం చేయాలట? డైలీ స్తుతించడానికి. మనము వారానికి ఒకసారి మందిరంలో కనబడ్డప్పుడు స్తుతిస్తాం అనేది కాదు, మందిరంలో అందరం కలిసినప్పుడు దేవుని స్తుతిస్తాం అనేది కాదు. మనము ప్రతిదినం ఏం చేయాలట? ఆయనను స్తుతించాలి. ఎంతమంది స్తుతిస్తారు ప్రతిరోజు? అందరు స్తుతిస్తారా? వెరీ గుడ్. స్తుతి మనల్ని సిద్ధపరుస్తుంది, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించడానికి మనము కూడా సిద్ధపడమే కాకుండా దేవుని యొక్క ద్వారాలు తెరవబడతాయి. స్తుతి ద్వారా ఏమవుతుంది? పరలోకపు ద్వారాలు తెరవబడతాయి కదా. దేవుని సన్నిధిలోనికి మనం వెళ్తున్నప్పుడు స్తుతులతో మనము ఆయన సన్నిధిలోనికి రావాలి. మన 100వ కీర్తనలో మనం చూస్తాం కదా, స్తుతులతో మనం ఏం చేయాలి? ఆయన మందిరావరణంలోనికి రావాలి. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రతిదినము ఈ స్తుతించడం అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి. కాబట్టి ప్రతి దినము మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడానికి ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయిస్తే మంచిదే, కానీ అన్ని వేళలా అన్ని సందర్భాలు స్తుతించడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసిన వారే స్తుతిస్తారు. అర్థమవుతుందా? స్తుతించడం అనేది జ్ఞానంతో చేసేది కాదు. ఎవరైనా స్తుతిస్తారంటే ఎవరు స్తుతిస్తారు తెలుసా? దేవునితో సంబంధం ఉన్నవారే స్తుతిస్తారు. దేవుడెవరో తెలిసిన వారే స్తుతిస్తారు, లేకపోతే మనం స్తుతించలేం. వేరే వాళ్ళు స్తుతిస్తూ ఉంటే ఏందో చేస్తున్నారో అలా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడెవరో మనకు తెలిస్తే, దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించినట్లయితే ఖచ్చితంగా మనం స్తుతించకుండా ఉండలేం. ఆయన ఏమై ఉన్నాడనేటువంటి విషయం మనకు అర్థమైతే మనం స్తుతించకుండా ఉండలేం. కాబట్టి మనకు దేవుడెవరో తెలిసినట్లయితే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రతి దినము దేవుణ్ణి స్తుతించాలి. మీరు అనొచ్చు, కొన్ని సందర్భాలు స్తుతించేటట్టు ఉన్నాయి కదా అని అంటే, ఏ సందర్భంలోనైనా దేవుని స్తుతించాలి. అర్థమవుతుందా? బాధలోనైనా సరే. మీరు కొన్ని కీర్తనలు చూడండి, ఎప్పుడు రాసిండు తెలుసా? దావీదు ఆ కీర్తనలు చాలా బాధలో ఉన్నప్పుడు రాసిండు. అర్థమైతే చాలా విచారంలో ఉన్నప్పుడు రాసిండు, దుఃఖంలో ఉన్నప్పుడు శత్రువులు తరిమినప్పుడు కూడా కీర్తనలు రాసిండు. అంటే అప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. పౌలు శీలలు ఎప్పుడు స్తుతిస్తున్నారు? చెరసాలలో వేయబడినప్పుడు స్తుతిస్తున్నారు. అర్థమవుతుందా?
కాబట్టి స్తుతించడము అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఏమని స్తుతించాలి, ఎలా స్తుతించాలి అనేది కాదు, మనం అన్ని సమయంలో అన్ని విధాలుగా మనం ప్రభుని స్తుతించాలి. మనల్ని దేవుడు స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనము విస్మరించాం. చాలామంది భక్తులు చెప్తారు కదా, పరలోకంలో ఏముంటుందట, స్తుతించడమే ఉంటుంది, ఆయనని ఘనపరచడమే ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని శక్తి దిగి వచ్చి మనందరినీ బలపరుస్తుంది. స్వస్థతలు ఎక్కడ జరుగుతాయి? దేవుని ఆరాధిస్తున్నప్పుడు జరుగుతాయి. అర్థమవుతుందా? దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడు అనుభవిస్తామంటే ఆయనని స్తుతించినప్పుడు. కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయాలనిపించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆయనని స్తుతించాలి. కొన్నిసార్లు కేవలం స్తుతించడానికే ప్రభు సన్నిధికి వెళ్ళడము అది ఎంతో ఆశీర్వాదకరం. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిదినం మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మనం ఆయనని స్తుతించాలి. సీక్వెన్స్ ప్రకారం చెప్తలేను, అనుదినం చేయాల్సిన పనులు చెప్తున్నా అంతే. ఓకేనా? రెండవది కీర్తనల గ్రంథం 88వ కీర్తన 88వ కీర్తన 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. చాలు. చూడండి, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నాయి. కన్నులు ఏమైపోయినాయట? క్షీణిస్తున్నాయట. యెహోవా ప్రతిదినము నేను నీకు ఏం చేస్తున్నా? మొర్ర పెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. చేతులు చాపడం, మొర్ర పెట్టడం అంటే ఏంటిది? ప్రతిదినం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. కష్టాలు ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తాం, కష్టాలు లేకపోతే ప్రార్థన చేయం. అవునా? అట్లుంటుందా? ప్రార్థన ఏం చేయాలి? ప్రతిదినము చేయాలి. యేసుప్రభు ప్రతిదినం ప్రార్థన చేసిండా? యేసుప్రభుకి ఏమైనా అవసరాలు ఉండేనా? యేసుప్రభుకి ఏమైనా కరువు, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు ఇలాంటివి ఏమైనా ఉండేనా? ఏం లేవు. కానీ యేసుప్రభు ఏం చేసేవారు? ప్రతిరోజు ప్రార్థించేవారు కదా. కాబట్టి మనము ప్రతిదినం కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము చేతులు చాచి ఆయన వైపు చూడాలి. మనం ప్రార్థన చేయడానికి పరిస్థితులతోని సంబంధము ఉండొద్దు. ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనము చాలాసార్లు ప్రార్థన అనేది అవసరాలు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అత్యవసరమైనప్పుడు మాత్రమే అని అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. ప్రతిరోజు మనం ప్రార్థించాలి. కాబట్టి ఇప్పుడు మీరు చైన్ ప్రేయర్ అనేది చేస్తాను, చాలా సంతోషం. చైన్ ప్రేయర్ చేసేసిన గంట సేపు అని చెప్పి కాముగా ఉండేది కాదు. మళ్ళీ మీరు ఏం చేయాలి? మీ పర్సనల్ ప్రేయర్ అనేది చేయాలి. అర్థమవుతుందా? నేను స్టార్టింగ్లో సంఘము కొరకు మీరు కేటాయిస్తున్న గంట, అది 1 అవర్ మీరు ఏం చేస్తున్నారు? చర్చ్ కొరకు మీరు కేటాయిస్తున్నారు. అట్లని చెప్పేసి ఇంకింతే నా ప్రార్థన అనుకోవడానికి మీ వ్యక్తిగత ప్రార్థన జీవితం అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకటి, ప్రతిరోజు మనం ప్రభుని స్తుతించాలి. రెండవ దినచర్య ఏంటిది? ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి. చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ నేను వివరిస్తలేను, మీరు బాగా తెలియగలవారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. 17వ అధ్యాయం 11వ వచనం. మీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినం ఏం చేయాలి? మనము లేఖనములను పరిశోధించాలి ప్రతిరోజు. ఎంతమంది బైబిల్ పూర్తి చేసిరా అంటే కొన్నే చేతులు ఎత్తారు నాకు తెలుసు, కాబట్టి నేను అది అడుగుతలేను. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? లేఖనాలను పరిశోధిస్తున్నారా? చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. మనము లేఖనాల్ని చదవడం కాదు, అంటే చదవడం మాత్రమే కాదు, మనం లేఖనాలు ఏం చేయాలి? వీరెవరు? బెరయ సంఘస్థులు. ఎవరు పంపించిన? అక్కడ పౌలు శిలయు బెరయకు పంపించిది. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిది. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉంటరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో. ఎవరు చెప్పిన సంగతులు? పౌలును శీల. ఈ పౌలు శీలలు ఎవరు? చాలామంది పౌలు శీలలు ఎవరు అంటే భార్య భర్తలున్నారట. శీల కాదు, శీల. అదేనా? ఆయన మగ. ఆయన పౌలు శీలలు ఏం చేసిండ్రు? వారు కలిసి పరిచర్య చేసిండ్రు, సువార్త పరిచర్య చేసిండ్రు. స్టార్టింగ్లోనేమో పౌలు బర్నబా, తర్వాత పౌలు శీలలు. అర్థమవుతుందా? వీరు సంఘము ద్వారా పంపబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి సంఘం ద్వారా పంపబడినటువంటి వారు. వీరు చెప్పినటువంటి విషయాలు మామూలుగా ఎవరైనా ఒక పెద్ద అయ్యగారు చెప్తున్నారని అంటే మనం ఏం చేస్తాం? గుడ్డిగా రాసేసుకోవడమే కదా. పౌలు శీలలు లాంటి గొప్పవారు వచ్చి చెప్పినప్పటికీ వారు ఏం చేస్తున్నారంట? వారు చెప్పినవి అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలను పరిశోధిస్తున్నారు. ఎవరైనా అయ్యగారు ఏదని చెప్తే గుడ్డిగా చేసుడే. మనం 7 మంగళవారాలు అంటే 7 మంగళవారం ఉపవాసాలే. అవునా? బైబిల్ ఉందా అట్లాంటి? లేఖనాలను పరిశోధిస్తున్నారా? లేఖనాలను ఏం చేయాలి మనము? అలాగున్నవో లేవో. సేవకుడు చెప్తున్నటువంటి మాటలు మరి అలాగున్నాయా లేవా? అదే ఉద్దేశంతో రాయబడ్డాయా లేవా? ఈ మధ్య సేవకులు బాగా తెలియగలవారు అయిపోయి, కానీ విశ్వాసాలు అంతకంటే తెలియగలవారు. ఏం చేయాలి? ఆ సందర్భంలో ఆ మాట యొక్క అర్థం అదేనా, ఇంకేదైనా ఉందా? లేకపోతే వాక్యం బోధిస్తున్నటువంటి వ్యక్తి తనకు అనుకూలంగా మాటను మలుచుకొని ఏమైనా చెప్తున్నాడా అనేది ఏం చేయాలి? మీరు పరిశీలన చేయాలి. చెప్పిన ప్రతిదానికి ఇట్లా ఒప్పడం కాదు. వాక్యంలో అలాగుందా? నిజంగా దేవుని ఉద్దేశం అదేనా? అక్కడ ఈ మాట రాయబడ్డప్పుడు అదే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడా అనేది మనం ఏం చేయాలి? పరిశీలించాలి. అక్షరార్థంగా తీసుకోవద్దు. కొన్నిసార్లు లేఖనాల్లో ఉండేటువంటి మాటల్ని లిటరల్గా తీసుకోవద్దు. దాని వెనకాల ఉండేటువంటి భావం ఏంటిదని మనము అర్థము చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు బైబిల్ తెరవరు. కొంతమందికి బైబిల్స్ కూడా ఉండే అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి కదా. ఏం చేయాలి? మనము లేఖనాలను మనము చదవాలి, లేఖనాలను పరిశోధించాలి, పరిశీలించాలి. అలాగున్నవో లేవో అని మన సమయాన్ని కేటాయించాలి. వాక్యంలో ఇట్లా ఉందని చాలామంది మాట్లాడరు. ఫలానా సేవకుడు ఇట్లా చెప్పినాడనే మాట్లాడతారు చాలాసార్లు. అది చాలా బాధాకరం. బైబిల్లో ఇట్లా ఉంది, నేను చదివినా, నాకు తెలుసు అని మనం మాట్లాడాలి. అప్పుడే మనకు వాక్యం తెలిసినట్టు. ఎందుకు వాక్యము? దేవుడు మనకెందుకు వాక్యాన్ని ఇచ్చినాడు? సేవకులకే బైబిల్ చదవడం ఉంటే అయిపోవు కదా. అట్లా చెప్పలే దేవుడు. మనందరూ కూడా వాక్యం మన చేతిలో ఉంది. మనమందరం వాక్యాన్ని చదవడానికి సమర్థులం. మీకు ఒక బైబిల్, సేవకులకు ఒక బైబిల్ కాదు, అందరికి ఒకే బైబిల్. కాబట్టి లేఖనాలను ఏం చేయాలి? మనము ప్రతిదినము కూడా మనము పరిశీలించాలి. తర్వాత 4వది సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. అనుదినం మనం ఏం చేయాలి? దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఏమని కనిపెట్టుకొని ఉండాలి? దేవుని నడిపింపు, దేవుని సమాధానం, దేవుని ఆలోచన ఏం చెప్తాడా అని చెప్పి మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. మీరు ఎప్పుడైనా ఇంట్లో బాగా ఎలుకలు ఉన్నాయనుకోండి, అదే ఇంట్లో పిల్లి ఉందనుకోండి, మీరు గమనించండి. పిల్లి ఎట్లా చూస్తా తెలుసా? గమనించిరా? అది కనిపెట్టుకొని ఉండమన్నమాట. అది ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఎప్పుడు. అట్లా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఏం ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాడు, ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు, ఏమి చెయ్యమని దేవుడు నాకు చెప్తున్నాడని చెప్పి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. నాకు అన్ని తెలుసు అన్నట్టు పోతే ఏమవుతుంది? చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకేం తెలియదు.
ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని అనుకోకండి దయచేసి. నాకేం తెలియదు అనుకోండి, దేవుడు చాలా విషయాలు తెలియపరుస్తాడు. నాకు అన్నీ తెలుసు అంటే నీకు ఏది కూడా దేవుని నుండి పొందుకోలేవు. అర్థమవుతుందా? మనకి ఎంత వాక్యం ఉన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, ఏదున్నా కానీ మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ కనిపెట్టుకోవడం అనేటువంటి ప్రక్రియలో మన జీవితంలో చాలా మార్పులు తీసుకొని వస్తూ ఉంటాం. అన్నిటికంటే కష్టమైన పని ఇదే. ఏంటిది? దేవుని సన్నిధిలో ఆయన మాట కొరకు, ఆయన చిత్తం కొరకు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఉండడం. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ ఉండాలి, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, అర్థమైతే ఇవన్నీ కూడా చాలా వాటి కొరకు మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా, ఏమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడే వెళ్ళాలి. కనిపెట్టుకోకుండా మీరు నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు అట్లా అనిపిస్తుంది అన్నారు అనుకోండి, దేవుడు అంటే నాకేమనిపిస్తలేదు అంటారు. అర్థమవుతుందా? మీకేమనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం ఆలోచన ఇస్తున్నాడు, దేవుడు చెప్పిండు అనేటువంటి రూఢి అంటే నిశ్చయత నీకు ఉన్నట్లయితే నువ్వు చాలా ధైర్యంగా ముందుకు వెళ్తావు. లేకపోతే అడుగు తీసి అడుగు వేసినాక అటు ఇటు చూసుకుంటూ ఉంటాం, కరెక్టే పోతున్నానా లేదా. రూట్ తెలిస్తే ఎటు చూడవు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి దినము ఏ విషయమైనా సరే, అంటే పెద్ద పెద్ద విషయాల్లోనే కనిపెట్టుకోవాలని కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర కనిపెట్టుకోవాలి. ప్రతి దినం అనే మాట అందుకు, ప్రతి దినము మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర మనం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా, డైలీ చాలా నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర కొన్ని విషయాలు, ఈ విషయంలో నాకు క్లారిటీ లేదు, ఈ విషయంలో నాకు స్పష్టత లేదు, కాబట్టి నేనేం చేస్తా? ప్రభు దగ్గర కనిపెట్టుకుంటా. దేవుడు ఏం చెప్తాడు? దేవుడు చెప్పలేడంటే ఏం చేయాలి? అక్కడే ఉండాలి, వెళ్ళొద్దు. అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తాం? దేవుడు లేట్ చేస్తుండు కానీ చెప్పి మనం వెళ్ళిపోతాం. ఎప్పటికీ లేటే ఉంటాం మనం. అర్థమవుతుంది? అయితే దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడకుండా ఉన్నాడు అని అంటే యూ హ్యావ్ టు వెయిట్. తొందరపడద్దు. మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే దేవుని దగ్గర కనిపెట్టుకుంటాము, ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు నీకు అవకాశం ఇస్తున్న పర్వ, 4 రోజులు నాకు ఇష్టం వచ్చింది చేస్తా అంటాం. దేవుడు అంటే దేవుణ్ణి మనము కమాండ్ చేయడం కాదు. దేవుడు చెప్తాడు. దేవుడు ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక ఆలోచన ఇస్తాడు. ఇచ్చేంత వరకు ఆగాలి. మోషే అదే చేసిండు కదా. మోషే ఎందుకు గొప్ప నాయకుడు అయిండు? దేవుని దగ్గర అయినా కనిపెట్టుకొని ఉంటుండే. వెళ్ళమంటే వెళ్తాం, లేదంటే ఇక్కడే ఉంటాం. అర్థమైతే ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాం. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాం. కానీ మీరు చెప్పినప్పుడే, మీరు సమాధానం ఇచ్చినప్పుడే, మీ ఆలోచన పొందుకున్నప్పుడే మేము ఇక్కడ నుండి కదులుతాం. కాబట్టి ప్రతిరోజు కూడా మనము ప్రభు దగ్గర ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత 5వది లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినం మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రతిదినము సిలువను ఎత్తుకొని మనము వెంబడించాలి. ప్రతిదినం వెంబడించాలా? ప్రతిదినం వెంబడించడం అంటే తెలుసా? జీవితకాలం అంతా ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడలో నడవడం. దేవుడు చెప్తుంది అదే. అప్పుడప్పుడు వెంబడిస్తా కాదు. మనం ఆయనను వెంబడించడానికి తీర్మానం తీసుకున్నామనంటే వెంబడిస్తూనే ఉండాలి. ఎప్పటివరకు? జీవితకాలం అంతా, మన జీవితం అయిపోయేంత వరకు, లేదా యేసుప్రభు వచ్చేంత వరకు మనం ఆయనని వెంబడించాలి. అయితే ప్రతి దినము కూడా అక్కడ ఒక మాట వాడుగా, అనుదినము ఏం చేయాలట? సిలువను ఎత్తుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించడంలో మన విధానం ఎట్లుండాలంటే
సిలువనెత్తుకొని వెంబడించడం. అప్పుడు ఉండేటువంటి యూదులకు బాగా తెలుసు సిలువనెత్తుకొని వెంబడించడం అంటే ఏంటో. ఒక వ్యక్తి సిలువనెత్తుకొని వెళ్తున్నాడంటే ఆయన చావడానికి వెళుతున్నాడని అర్థం. యేసుప్రభుని అనుసరించడానికి వెళుతున్నప్పుడు, యేసుప్రభుని వెంబడిస్తున్నప్పుడు మనం ఎలా వెంబడించాలి? దేవుని కొరకు ఏదైనా, లాస్ట్కి వస్తే ప్రాణమైన. దేవుడు మన ప్రాణమేం అడగడు, కానీ మనలో ఉండేటువంటి కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, కొన్ని డిజైర్స్ ఉంటాయి, కొన్ని యాంబిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేయమంటాడు దేవుడు? నాకు ఇచ్చేసే అంటాడు. నువ్వు ఏమైతే అనుకున్నావో, నీ ప్లాన్స్, నీ యాంబిషన్స్, నీ డిజైర్స్, నీ కోరికలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నాకు ఇచ్చేసేయి, నేను ఇప్పుడు నీకేం చెప్తానో అది చేయి అంటాడు. అది నేను నీకు ఇప్పుడు ఏం చేయమంటున్నానో అది చేయి. సరెండర్ అవుతారా? అంటే ప్రతి దినము దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ప్రభువా, నాదేం లేదు, మీరు ఏదంటే అదే. నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను ఇది చేయాలనుకున్నా, నేను అది చేయాలనుకున్నా, నాకు చాలా గోల్స్ ఉండే, నాకు చాలా ఏమంటారు ఆశలు ఉండే. ఇవన్నీ కాదు. యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. అవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. ఒకటి ఆయనను మనము వెంబడించాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏం చేయమంటే అది చేయాలి. దేవుడు కష్టమైన ఏం చెప్పట్లేదు, టెన్షన్ పడకండి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పింది? దేవుడు మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు ఆయన. కాబట్టి ఆయనను వెంబడించడానికి మనము ఆలోచించాల్సిన అవసరము లేదు. గుడ్డిగా వెంబడించవచ్చు, ఏం కాదు, సేఫ్గానే ఉంటాం మనం. కాబట్టి ప్రతి దినం కూడా మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవునికి సరెండర్ అయిపోతుంది. అర్థమవుతుంది? మనవన్నీ కూడా మన సెల్ఫ్ని డినై చేసుకుంటూ మనకు ఉండేటువంటి ప్రతిది కూడా పక్కకు పెట్టేసేసి ఆయనను వెంబడించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము ఆయనను వెంబడించాలి. 6వది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించింది. ప్రతిదినం మనం ఏం చేయాలట? బోధించాలి, యేసే క్రీస్తని ప్రకటించాలి. అంటే సువార్తను ప్రకటించాలి. చేస్తున్నారా? బోధిస్తున్నారా? దేవాలయంలోనే కాదు, అక్కడ ఇంకో మాట ఉంది కదా, ఇంటింటను అనే మాట ఉంది కదా. ఇంటింటను అంటే ఎక్కడైనా బోధించవచ్చు, ఎవరికైనా బోధించవచ్చు. కానీ ఏం చేయాలి? మనం బోధించాలి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఇతరులకి బోధించాలి. శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటిది? యేసుప్రభు మత్తయి సువార్తలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితును అనే మాట కదా. అవన్నీ కూడా మనం ఇతరులకి బోధిస్తున్నారా? బోధించడానికి ఏం బీటీహెచ్లు బీడీలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏది నేర్చుకున్నారో అది నేర్పించండి, సరిపోతుంది. నేర్పించడానికి ఎవరైనా దొరకాలి కదా, మనకి దొరికించుకోవాలి. మరి అదే కదా శిష్యులను చేయడం అంటే. ఎవరికి బోధిస్తారు? నాకు ఎవరు లేరనంటే అట్లా ఉండదు. ఎవరో ఒకరు ఉంటారు, మీ మాట వినేవాళ్ళు ఎవరో ఉంటారు. వారికి మీరు ఏం చేయాలి? బోధించాలి. ప్రతి దినము బోధించాలి. ప్రతిదినం యేసే క్రీస్తుని ప్రకటించాలి అవకాశం ఉన్న ప్రతిసారి. అందుకనే మనకెప్పుడు కూడా ఒక తిమోతి ఉండాలి, ఒక పౌలు ఉండాలి. మనకు ఒక తిమోతి అంటే మన వారికి నేర్పించడానికి ఎవరినొకరిని తయారు చేయాలిగా. యేసుప్రభు మనకి ఇచ్చిన ఆయన మన శిష్యులను తయారు చేయాలి. మనకు ఒక గురువు ఉండాలి మనం నేర్చుకోవడానికి, మనకు ఒకరు బోధించే వాళ్ళు ఉండాలి, మనం బోధించడానికి ఒకరు ఉండాలి. కాబట్టి ఈ పని ఏం చేయాలి? ప్రతిరోజు చేయాలి. కాబట్టి అడగండి దేవుణ్ణి, దేవా మరి బైబిల్ ఇట్లుంది, నేను కూడా రెడీగానే ఉన్నా, నాకు కూడా ఎవరినైనా ఇవ్వండి.
ఇంట్లో వాళ్ళైనా పర్వాలేదు, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, రిలేటివ్స్ అయితే రిలేటివ్స్ అయినా పర్వాలేదు, ఎవరికొకరికి మీరు ఏం చేయాలి? బోధించాలి. ప్రతిదినము బోధించాలి. అది మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు. ఇంకా చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తెలుగు బైబిల్లో కలిపి ఉన్నాయి, 13 to 15 ఉన్నాయి, చదవండి పర్వాలేదు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తుతో పాలివారమై ఉందుము. వచనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన పాయింట్ ఏంటంటే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతిదినం ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోండి అనేసరికి మనకు వచ్చేటువంటి ఫస్ట్ థాట్ ఏంటంటే మనం చెప్తే ఎవరు వింటారు అనేది కదా. అసలు యాక్చువల్గా ఇంగ్లీష్లో అక్కడ వాడిన వర్డ్ ఏంటంటే ఎగ్జాట్ అనేటువంటి వర్డ్, EXHORT. దాని మీనింగ్ ఏంటంటే ఎంకరేజింగ్. అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఒకరినొకరు స్ట్రాంగ్లీ ఎంకరేజ్ ఆర్ అర్జ్ టు డూ సంథింగ్ అనమాట ఎగ్జాట్ అంటే. కాబట్టి ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏంటిది? బుద్ధి చెవడం, నువ్వు ఇట్లుండి అట్లుండి అనేది కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే సంఘంలో మనం ఒకరినొకరము మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. ఎందుకు ప్రోత్సహించాలి? చాలామంది చాలా సందర్భాల్లో బలహీనం అవుతూ ఉంటారు. అపవాది పని ఏంటి తెలుసా? మనల్ని బలహీనపరచడం. నువ్వు ప్రార్థన చేస్తే వింటాడా అని అనేసరికి వీళ్ళు ప్రార్థన చేయరు. చర్చికి పోతే ఏమైనా అవుతుందా, ఇంట్లో ఉంటే చేయొచ్చు కదా అనేసరికి చర్చికి రారు. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. చాలా చిన్న చిన్న విషయం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు వారిని ఎంకరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేసేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చాలామంది చేసే పని ఏంటిది? మనుషులని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? ఎప్పుడు వారిని ఎంకరేజ్ చేయాలి. నువ్వు చేయగలవు, అర్థమవుతుందా? దేవుడు నీ ద్వారా ఈ కార్యం చేయగలడు అని చెప్పి మనం ఎప్పుడు ప్రోత్సాహకరమైన మాటలే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడేది ఎప్పుడు కూడా. కొంతమంది మాట్లాడతారు కదా, వారు మాట్లాడితే ఉన్న బలం అంతా ఎటో ఎగిరిపోతుంది. కొంతమంది మాట్లాడితే లేని బలం వస్తుంది. అర్థమైతే మనం ఎట్లుండాలి? బలం ఇచ్చేవారిగా ఉండాలి, బలహీనపరిచేవారిగా ఉండొద్దు. కాబట్టి ప్రతిదినం మన పని ఏంటంటే వారు ఏ స్థితిలోనైనా ఉండండి, ఎంత దిగజారినటువంటి స్థితిలో ఉన్నా, అసలు హోప్లెస్ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏం పర్వాలా, దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఆ మాట వారిలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొని వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలంగా మన పని ఏంటి? ప్రతిదినం మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ప్రతిదినం మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏ విషయంలో అయినా కొంచెం బలహీనం అవుతున్నారు, ఏ విషయంలో కొంచెం బాధపడుతున్నారు, వెంటనే మన పని ఏంటి తెలుసా? వాళ్ళని ప్రోత్సహించాలి. దేవునిలో వారు ముందుకు వెళ్ళేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం నెగటివ్ మాట్లాడడానికి, బలహీనపరిచేటువంటి మాటలు మనము మాట్లాడొద్దు, కానీ వారిని ఏం చేయాలి? మనము బలపరిచే విధంగా మనము మాట్లాడాలి. ఇది మనము ప్రతిదినము చేయాల్సినటువంటి పనులు. కాబట్టి ఇందులో మీరు ఎన్ని చేస్తున్నారు? ఇప్పుడు 7 చెప్పిన కదా, ఇందులో ఎన్ని చేస్తున్నారు మీరు? నాకు తెలిసి 2 చేస్తారు. ఒకటి స్తుతించడం, ప్రార్థన చేయడం. వెరీ గుడ్. సరిపోతే మీరు ఫిట్గా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి? అన్నీ చేయాలి, అన్నీ చేయాలి కదా. ఏమేం చేయాలి ఒకసారి చెప్పండి, చూడకుండా చెప్పండి. 1 దేవుని ప్రతి ప్రార్థించ కనిపెట్టుకొని ఉండాలి. 3
లేఖనాలను పరిశోధించాలి. ఓకే. అసలేం చెప్తలేరు. అది కూడా చెప్పారు, సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అర్థమవుతుందా? ప్రతిదినము సిలువను ఎత్తుకొని వెంబడించాలి. కాబట్టి మీరు 2 చేస్తున్నారు, మిగతా 5 కూడా ఇప్పటికెళ్ళి ఏం చేయాలి? చేయాలి. ఎట్లా చేయాలి? దేవుని అడగండి, దేవుడే మనకి సహాయము చేస్తాడు. బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్న విషయాలు మనం నేర్చుకున్నాం. వాళ్ళు చేశారంటే మనం కూడా చేయొచ్చు కదా. మన కోసమే రాయబడ్డాయి. మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు దేవుని వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిదినం దయచేసి ఇవన్నీ చేయండి. మీరు ఎంతో నెమ్మది, సమాధానం కలిగి, అర్థమవుతుందా, సంతోషంతో మీ జీవితాల ముందుకి కొనసాగుతాయి. మనం ఏం చేస్తలేం కాబట్టి మనము ఫిట్గా ఉండలేం, స్పిరిచువల్గా వీక్ అయిపోతున్నాం అన్నమాట. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చోట మనము. కాబట్టి దేవుడు మన కోసం ఇంత స్పష్టంగా దేవుని లేఖనాల్లో మనకి దేవుడు చెప్తున్నప్పుడు వాటిని మనం విస్మరించొద్దు. అర్థమవుతుందా? చాలా వాటికి సమయం ఇస్తాం కదా. మీ డైలీ లైఫ్లో తినడానికి టైం ఇస్తారు, పడుకోవడానికి టైం ఇస్తారు, చాలా వాటికి టైం ఇస్తారు. కాబట్టి వీటికి కూడా మనం ఏం చేయాలి? ఒక క్రైస్తవుని దినచర్య ఇది. క్రైస్తవుడు ప్రతిదినము చేయాల్సినటువంటి పనులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయండి. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ విషయంలో అయితే మనం చేస్తున్నామో వాటిని బట్టి దేవునికి